తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 14వ తారీఖు జాన్వరి నెల 2026వ సంవత్సరం బుధవారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు. రేపు పుష్యమాస బహుళపక్ష ఏకాదశి తిథి సాయంత్రం 5:52 వరకు, తదుపరి ద్వాదశి తిథి అనురాధ నక్షత్రం రాత్రి 3:03 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. గండయోగం రాత్రి 7:56 వరకు, తదుపరి వృద్ధి యోగం. బాలవకరణం సాయంత్రం 5:52 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో మధ్యాహ్నం 3:05 వరకు, తదుపరి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 5:10 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయం రాత్రి 3:51. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:12. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:49 వరకు. గుళిక కాలం ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. యమగండం ఉదయం 8:13 నుండి 9:37 వరకు. నిరయన రవి మకర రాశిలోకి రేపు మధ్యాహ్నం 3:05 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం రేపు మధ్యాహ్నం 3:05 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అనురాధ నక్షత్రంలో వృషభ లగ్నంలో బాలవకరణంలో మకర సంక్రమణం జరిగినది కాబట్టి ప్రజల ఆరోగ్యం బాగుంటుంది అని, స్థిరమైన ప్రభుత్వాలు ఉంటాయని, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని, ప్రజలు భయాందోళనతో ఉంటారు అని, నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో ఉంటాయని మకర సంక్రాంతి ఫలిత విశ్లేషణ. రేపు మకర సంక్రాంతి పొంగల్, తాయ్ పొంగల్. తమిళంలో మకర మాసాన్ని తాయ్ అని పిలుస్తారు. రేపు సూర్య భగవానునికి పూజలు చేసి పంటలు సమృద్ధిగా పండించినందుకు కృతజ్ఞతగా కొత్త బియ్యంతో చేసిన బెల్లపు పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. గాలిపటాలు ఎగరవేస్తూ గాలిపటాల పోటీల్లో పాల్గొంటూ కులమతాలకు అతీతంగా అందరూ ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఉండియు అనే కూరగాయతో చేసిన కారపు వంటకాన్ని, వేరుశెనగ, నువ్వులతో చేసిన బెల్లపు చెక్కను పండగ ప్రత్యేక వంటకంగా చేస్తారు. రేపు శబరిమలలో మకర విల్లక్కు, మకర జ్యోతి దర్శనం. వేలు సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శనం కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు షట్టిల ఏకాదశి. రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ స్తోత్రంతో నువ్వులతో విష్ణుమూర్తిని పూజిస్తారు. రేపు ఏకాదశి వ్రతంలో నువ్వులను 6 విధాలుగా ఉపయోగిస్తారు. మొదట ఉదయాన్నే భక్తులు నువ్వుల నూనెతో, నువ్వులు కలిపిన నీటితో అభ్యంగన స్నానం చేసి ఉడకబెట్టిన నువ్వులను విష్ణుమూర్తికి నివేదన చేసి పూజ అనంతరం పితృదేవతలకు తిలా తర్పణం సమర్పించి సాయంత్రం తులసి మొక్క దగ్గర నువ్వులు పరిచిన రాశి మీద ఉంచిన ప్రమిదలో దీపారాధన చేసి మరుసటి రోజు నువ్వులు, నీరు నింపిన కలశాన్ని వేద బ్రాహ్మణులకు దానం చేసి పారణ భోజనంలో నువ్వులతో చేసిన వంటకాలు తినటంతో షట్తిల ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది. 6 విధాలుగా నువ్వులను ఈ ఏకాదశి రోజు ఉపయోగిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని షట్తిల ఏకాదశి అని పిలుస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన భక్తులకు అనారోగ్య, కుటుంబపరమైన, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 9:04 వరకు ఉంటుంది. బుధవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యుగం, అమృత సిద్ధి యుగాలు రేపు సూర్యోదయం నుండి రాత్రి 3:03 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 12:06 నుండి రేపు సాయంత్రం 7:56 వరకు ఉంటుంది. గండయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఉత్తరాషాఢ నక్షత్రంలోనూ, చంద్రుడు అనురాధ నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ద్వాదశ రాశి ఫలాలకి సంబంధించిన రేపటి దిన ఫలాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. పనులలో వేగం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వృషభ రాశి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. మిథున రాశి. సంభాషణల ద్వారా లాభం పొందుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. కర్కాటక రాశి. మనసు కొంచెం అస్థిరంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. సింహరాశి. గౌరవం, గుర్తింపు పొందే అవకాశం ఉంది. నాయకత్వ గుణాలు వెలుగులోకి వస్తాయి. కన్యా రాశి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
తులారాశి స్నేహితుల సహకారం లభిస్తుంది. ఒప్పందాలు చర్చలకు అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి రహస్య విషయాలు బయటపడే అవకాశం ఉంది. మాటలలో సంయమనం పాటించండి. ధనుసు రాశి ప్రయాణం యోగం ఉంది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. మకర రాశి వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. కుంభరాశి సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇక మీనరాశి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మనసుకి శాంతి లభిస్తుంది. ఇవి ద్వాదశ రాశులకి సంబంధించిన రేపటి దినఫలాలు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.